హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆప్టమ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ రోల్స్ సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే జావాకు సంబంధించి మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా రియాక్ట్ జేఎస్ సంబంధించి కానీ స్ప్రింగ్ బూట్ సంబంధించి కానీ కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫుల్ స్టాక్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అజిల్ కానీ గిట్ హబ్ సంబంధించి కానీ మంచి నాలెడ్జ్ ఉంటే మీరు వెంటనే అయితే ఈ జాబ్కి అప్లై చేయండి. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంసీఏ, ఎంబీఏ, బీఎస్సీ, బీకామ్ వీళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు స్కిల్స్ అనేది కంపల్సరీ బాగా తెలిసి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిగా సెకండ్ జాబ్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈక్విఫాక్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ట్రైనీ డేటా సైంటిస్ట్ జాబ్ రోల్ సంబంధించి వీళ్ళు కూడా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డేటా మరియు అనలిటికల్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఎక్కువ శాతం. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ టు ప్రెడిక్ట్ క్రెడిట్ రిస్క్, కస్టమర్ బిహేవియర్ అండ్ ఫ్రాడ్ పార్ట్నర్స్. సో మీరు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ని అయితే మీరు డెవలప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డేటా ఎక్కువ శాతం మీరు డేటాకు సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ బీటెక్ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్ సంబంధించి స్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా ఎస్క్యూఎల్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. మల్టీ మ్యానిపులేషన్, డేటా మ్యానిపులేషన్ టూల్స్ సంబంధించి కానీ, సో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా టెక్నికల్ కాన్సెప్ట్స్, బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఆడియన్స్. సో ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయగలిగే స్కిల్స్తో పాటుగా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎవరైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటుందో వాళ్ళు కంపల్సరీ జాబ్కి అప్లై చేయండి. సో ఈవెన్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే మీకు స్కిల్స్ ఉంటే అప్లై చేయండి, ట్రై చేయండి. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.